హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? జొన్న రొట్టెలకైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎలాగైనా జొన్న రొట్టె చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దామనేసి ఇప్పుడు జొన్న రొట్టె చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకుందాం. 2 టీ గ్లాసులమైన వాటర్, ఈ పెద్ద గ్లాస్ తోటి వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఈ వాటర్ మరగనిద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి కొద్దిగా సాల్ట్ ఫ్రెండ్స్. ఎసరు అయితే మరిగింది కదా, ఈ పిండి ఈ వాటర్లో వేసి, ఎసరు ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాసు సగం తీసుకున్నాను ఫ్రెండ్స్ పిండి మటుకు. ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా మన రాగి ముద్దకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ స్టవ్ బండ పైనే చపాతీ అయినా రొట్టె అయినా చేస్తాను. ఈ వేడి వేడి పిండి అంతా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన చపాతీ పిండిలాగా మొత్తం మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇవ్వండి జొన్న పిండి అంతా ఇలా అయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం మన చపాతీ పిండిలాగా ఫ్రెండ్స్. ఇలా ఇలా అనకుండా ఇలా పొడి పిండి వేసి ఇలా అన్నికి రాకపోతే మనకి చపాతీ కర్రతో చేసేయడం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రొట్టె పెంక పెట్టుకుందాం. రొట్టె పెంక పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి జొన్న రొట్టె అయితే తయారైపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము అలా పొడి పిండి చల్లుకుంటూ ఉండాలి బండ కతకకుండా. ఇప్పుడు తీసి పెంక పైన వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పెంక పైన వేసాం కదా. చాలా హెల్దీ ఫ్రెండ్స్. జొన్న రొట్టె అయినా కానీ, రాగి ముద్ద అయినా కానీ, కొర్రలు సామెలు ఇవన్నీ చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. మన ఛానల్లో అవన్నీ వస్తాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటర్ జీలకర్ర ఇచ్చినప్పుడు రొట్టె అనేది నెర్రలు నెర్రలు రాకుండా ఉండిద్ది ఫ్రెండ్స్, నీట్గా ఉండిద్ది. తెలంగాణ సైడ్ అయినా కర్నూలు సైడ్ అయినా కానీ క్లాత్ తోటి ఇలా ఇలా అంటారు, తడి క్లాత్ పైన. ఇదిగోండి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తిరగేసుకుందాం. రెడీ అయిపోయింది కమ్మటి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా హెల్దీ, మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీగా తిన్నీకి సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. లంచ్లోకి అయితే జొన్న రొట్టెలు పెట్టాం కదా. నేను తినడమే కాదు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా బాగా ఇలా జొన్న రొట్టె కాల్చుకొని తినాలని నా ఆశ. మీకు డౌట్ రావచ్చు, ఎవరక్క మీ ఫ్రెండ్స్ అని. మీరే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్. మీరు కూడా జొన్న రొట్టె తినాలి అని మీకోసం మరి చేసే తయారీ విధానం మీకు చూపించాను ఫ్రెండ్స్.